పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను పిల్లలకు సంబంధించి ఎల్కేజీ యూకేజీ పిల్లలకు సంబంధించి సమ్మర్ వెకేషన్ వర్క్షీట్స్ అనేది చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ వర్క్షీట్లో మనము సర్కిల్ ద గ్రూప్ దట్ హ్యాస్ మోర్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ ఇచ్చాను కదా, కొన్ని పిక్చర్స్ ఇచ్చాను కదా. ఆ పిక్చర్స్లో ఏవి ఎక్కువ పిక్చర్స్ ఉంటాయో అవిటిని మనము సర్కిల్ చేసుకోవాలి. సో హియర్ ఇక్కడ ఏమున్నాయి? యాపిల్స్ 1 2 3. ఇక్కడ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 1 2. ఇక్కడ ఏమిచ్చాను? సర్కిల్ ద గ్రూప్ దట్ హ్యాస్ మోర్ ఆబ్జెక్ట్స్. అయితే ఎక్కువ ఆబ్జెక్ట్స్ అంటే ఎక్కువ పిక్చర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పిక్చర్స్ ని మనము సర్కిల్ అనేది చేయాలి. ఓకే, ఇది ఎక్కువ పిక్చర్స్ ఉన్నాయి కాబట్టి ఈ గ్రూప్ ని మనము సర్కిల్ చేద్దాం. ఓకే, ఇవి 3 ఉన్నాయి, ఇవి 2 ఉన్నాయి కాబట్టి 2 కంటే మోర్ 3 కాబట్టి మనము 3 యాపిల్స్ ని సర్కిల్ చేయాలి. ఓకే, ఇక్కడ సెకండ్ ఏమి ఇచ్చాను? బాల్స్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. మరి ఇక్కడ 1 2 3 కంటే మోర్ నంబర్ 8 కదా, కాబట్టి మనము 8 బాల్స్ ని సర్కిల్ చేద్దాం. ఎన్ని బాల్స్ ఉన్నాయి? ఇక్కడ 8 బాల్స్. ఓకే, ఇక్కడ ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి? 1 2 3 4 5. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11. 5 కంటే 11 నంబర్ ఎక్కువ కదా, కాబట్టి మనము 11 పెన్సిల్స్ ని సర్కిల్ చేయాలి. అంటే మోర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ, కాబట్టి ఈ గ్రూప్ ని మనము సర్కిల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7. ఇక్కడ 1 2 3 4 కంటే మోర్ 7 కదా, కాబట్టి మనము 7 ఫ్లవర్స్ ని సర్కిల్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఐస్ క్రీమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కదా. ఇక్కడ 12 ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఇక్కడ 5 ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కాబట్టి 12 మనకి బిగ్ నెంబర్ కాబట్టి మనము మోర్ ఐస్ క్రీమ్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి మనము దీన్ని సర్కిల్ అనేది చేయాలి. ఈ వర్క్ షీట్ లో మనము షేప్స్ మ్యాచ్ చేయాలి. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాను? డ్రా ఏ లైన్ ఫ్రమ్ ద షేప్ ఆన్ ద లెఫ్ట్ టు ద కరెక్ట్ నేమ్ ఆన్ ద రైట్. ఇక్కడ కొన్ని రైట్ సైడ్ నేమ్స్ ఇచ్చాను కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేప్స్ ఇచ్చాను. అవేంటంటే మనము షేప్స్ నుంచి వర్డ్స్ మ్యాచ్ చేయాలి. ఏంటంటే ఏ షేప్ ఏంటి అనేది మనము మ్యాచ్ అనేది చేయాలి. ఫస్ట్ వన్ ఏముంది మనకి? సర్కిల్ వర్డ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సర్కిల్ కి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ కి మ్యాచ్ చేయాలి. అలాగే ఇదేంటి? ట్రయాంగిల్ కి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ ఇదేంటి? ఓవల్ కి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ ఇదేంటి? రెక్టాంగిల్ కి మ్యాచ్ చేయాలి. అలాగే ఇది స్టార్ కి మ్యాచ్ చేయాలి. ఇలా నేర్పించడం ద్వారా పిల్లలకి షేప్స్ అనేది తెలుస్తుంది. అలాగే ఏ షేప్స్ అనేది స్పెల్లింగ్స్ కూడా వాళ్ళకి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ కి వెళ్ళిపోదాం. ఈ వర్క్షీట్ లో సింపుల్ ఎడిషన్స్ అంటే పిల్లలకి చిన్న సింపుల్ ఎడిషన్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చానంటే 6 + 3 మనకు ఏంటి? 6 + 3 9. 6 ఆఫ్టర్ నంబర్స్ అనేది కౌంట్ చేయాలి పిల్లలకి. 6 ఆఫ్టర్ 7 8 9 అలా 3 నంబర్స్ ని కౌంట్ చేస్తే మనకు 9 అనే ఆన్సర్ వస్తుంది. అలాగే 5 + 1 అంటే 5 అనేది మైండ్ లో ఉంచుకొని అలాగే 1 నంబర్ అనేది కౌంట్ చేయాలి. 5 ఆఫ్టర్ ఏంటి? 1 నంబర్ కౌంట్ చేస్తే 6 అలా ఆన్సర్ వస్తుంది మనకి. అలా 4 + 3 7 అంటే 4 ఆఫ్టర్ నంబర్ ని కౌంట్ చేయాలి. ఇలా 1 2 3 4 5 6 7 ఇలా కూడా కౌంట్ చేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ మనం ఇచ్చిన నంబర్ ని ఏదైతే ఉంటుందో అది మైండ్ లో పెట్టుకొని నెక్స్ట్ నంబర్స్ ని 4 ఆఫ్టర్ అని కూడా కౌంట్ చేయొచ్చు. ఓకే, ఇలా కూడా కౌంట్ చేయొచ్చు, ఇలా కూడా కౌంట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 7 + 5 7 ఆఫ్టర్ నంబర్స్ అనేది కౌంట్ చేయాలి. 7 ఆఫ్టర్ 8 9 10 11 12 మనం 5 నంబర్స్ అనేది కౌంట్ చేస్తున్నాం కదా ఫింగర్స్ తో. అలా మనకి ఆన్సర్ ఇప్పుడు 12 అనేది వస్తుంది. ఇక్కడ 7 ఇచ్చాను కదా, 1 2 3 4 5 6 7 1 2 3 4 5 కదా. 7 నంబర్స్ ని ఫస్ట్ కట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కదా. ఆన్సర్ మనకి 12 వస్తుంది. కానీ మనము మైండ్లో 7 పెట్టుకొని జస్ట్ 5 నంబర్స్ కౌంట్ చేస్తూ మనకు ఆన్సర్ అనేది ఇంకా త్వరగా రాయడానికి పిల్లలకి ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 3 + 3 6. నెక్స్ట్ 4 + 5 9. నెక్స్ట్ 6 + 7
7 ఆఫ్టర్ కౌంట్ చేసినా మనకి ఈజీ, ఎందుకంటే ఇది కొంచెం బిగ్ నెంబర్ కాబట్టి పిల్లలకి ఇంకో 1 నెంబర్ అనేది లెస్ అవుతుంది కాబట్టి ఈజీగా కౌంట్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. అంటే 7ని మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ 6ని కౌంట్ చేసుకోవాలి. అంటే 7 ఆఫ్టర్ 8, 9, 10, 11, 12, 13 కదా, మనకి ఇక్కడ 13 నెంబర్ అనేది వస్తుంది. అలాగే 5 + 0, 5 + 0 అంటే 5, 0ని 0తో కౌంట్ చేసిన ఏ నెంబర్ అయినా మళ్ళీ సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 2 + 7, 9. ఇలా పిల్లలకి నేర్పించడం ద్వారా లైన్స్ త్రూ నేర్పించవచ్చు, ఫింగర్స్ త్రూ నేర్పించవచ్చు. అలాగే మైండ్లో ఒక నెంబర్ పెట్టుకొని ఏదైతే యాడ్ చేస్తున్నామో ఆ నెంబర్తోని మనం యాడ్ చేయడానికి కూడా పిల్లలకి ఇలా నేర్పిస్తే ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్కి వెళ్ళిపోదాం. ఈ వర్క్షీట్లో అపోజిట్ వర్డ్స్ నేర్పించబోతున్నాను. బిగ్ అపోజిట్ మనకి స్మాల్, బిగ్ అపోజిట్ ఏమొస్తుంది? స్మాల్. నెక్స్ట్ టాల్ అపోజిట్ షార్ట్. నెక్స్ట్ న్యూ ఆపోజిట్ ఓల్డ్. నెక్స్ట్ ఫాస్ట్ ఆపోజిట్ స్లో. నెక్స్ట్ హాట్ ఆపోజిట్ కోల్డ్. మోర్ ఆపోజిట్ లెస్. నెక్స్ట్ ఫార్ ఆపోజిట్ నియర్. క్లీన్ ఆపోజిట్ డర్టీ. ఫ్యాట్ ఆపోజిట్ థిన్. యంగ్ ఆపోజిట్ ఓల్డ్. నెక్స్ట్ ఇన్ అపోజిట్ అవుట్. లైట్ అపోజిట్ డార్క్. ఎస్ అపోజిట్ నో. ఆన్ అపోజిట్ ఆఫ్. ఇలా పిల్లలకి అపోజిట్ వర్డ్స్ అనేది నేర్పించడం ద్వారా వాళ్ళు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అపోజిట్ వర్డ్స్ అనేది. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్కి వెళ్ళిపోతాం. ఈ వర్క్షీట్లో అవర్ ఇండియా అంటే కొన్ని నేషనల్ సింబల్స్ గురించి మనము తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాను? నేషనల్ యానిమల్. నేషనల్ యానిమల్ ఏంటి మనకి? నేషనల్ యానిమల్ టైగర్. కాబట్టి మనము పిల్లల చేత రాయించవచ్చు, లేదంటే వాళ్ళకి స్పెల్లింగ్ అనేది ఒకవేళ రాకపోతే ఇలా మనము వాళ్ళకి రాసి చూపించవచ్చు. ఏంటంటే ఇలా అట్రాక్టివ్గా పిల్లలు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలాగే నేషనల్ బర్డ్ ఏంటి మనకి? పీకాక్. PEACOCK పీకాక్. ఓకే, నెక్స్ట్ నేషనల్ రివర్ ఏంటి మనకి? గంగా. GANGA గంగా. ఓకే, నెక్స్ట్ నేషనల్ ఫ్రూట్ ఏంటి మనకి? మ్యాంగో. MANGO మ్యాంగో. ఇలా పిల్లలకి నేర్పించడం త్రూ వాళ్ళు ఏంటంటే నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అంటే వీళ్ళకి అట్రాక్టివ్గా కనబడితే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది నేర్చుకోవడానికి. ఇలా చక్కగా నేర్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఏంటి మనకి? నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ డాల్ఫిన్. DOLPHIN డాల్ఫిన్. నెక్స్ట్ నేషనల్ ట్రీ. నేషనల్ ట్రీ ఏంటి? బనియన్ ట్రీ. BANYAN బనియన్ ట్రీ. నెక్స్ట్ నేషనల్ ఫ్లవర్ ఏంటి మనకి? లోటస్. నేషనల్ ఫ్లవర్ ఏంటి? LOTUS లోటస్. ఇలా నేర్పించడం త్రూ ఏంటంటే పిల్లలకి ఆసక్తి చూపిస్తారు, నేర్చుకోవడానికి కూడా చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్కి వెళ్ళిపోదాం. ఈ వర్క్షీట్లో రైట్ ఈచ్ వర్డ్ ఇన్ ద ప్యాటర్న్. అయితే ఇక్కడ కొన్ని ప్యాటర్న్స్ అనేది ఇచ్చాను కదా, దాంట్లో ఏ లెటర్స్ అంటే ఏ వర్డ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయో ఆ లెటర్స్ అనేది ఆ వర్డ్స్ అనేది మనము ఇక్కడ రాయాలి. ఫస్ట్ ఏమి ఇచ్చాను? ఇక్కడ 3 బాక్సెస్ ఇచ్చాను కదా, ఆ దాంట్లో ఆ ప్యాటర్న్లో ఏవైతే కరెక్ట్గా సరిపోతాయో అవి రాయాలి. BIT బిట్. BIT బిట్. నెక్స్ట్ ఇక్కడ ఏం సరిపోతాయి మనకి? చూడండి, HAVE హ్యావ్. నెక్స్ట్ ఇక్కడ YELLOWL. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది మనకి? GATE అంటే అప్పర్కి వచ్చే లెటర్స్, డౌన్ వచ్చే లెటర్స్ అనేది వాళ్ళకి నేర్చుకోవడానికి, లెటర్స్ కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ SKY స్కై. నెక్స్ట్ ఇక్కడ MONDAY మండే. అంటే ఏది కిందకు వస్తుందో లెటర్, ఏది పైననే ఉంటుందో ఆ లెటర్స్ అనేది వాళ్ళకి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇలా వర్డ్స్ అనేది కూడా వాళ్ళు నేర్చుకోవడానికి చక్కగా కరెక్ట్గా ప్యాటర్న్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్కి వెళ్ళిపోతాం. ఈ వర్క్షీట్లో రైట్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ పిక్చర్స్. అయితే కొన్ని పిక్చర్స్ ఇచ్చాను కదా, ఆ పిక్చర్స్వి ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో అది మనము ఇక్కడ రాయాలి. అంటే పిల్లలు వాళ్ళు పిక్చర్ చూస్తూ ఐడెంటిఫై చేసి
పక్కన ఉన్న వర్డ్స్తో ముందు ఏ వర్డ్ వస్తుందో అంటే ఏ లెటర్ వస్తుందో వాళ్ళు రాయడానికి ప్రయత్నిస్తారు. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాను? హౌస్, HOUSE, హౌస్ కదా. ఇక్కడ మనకు ఏదైతే బ్లాంక్ ఇచ్చానో దాంట్లో మనం హెచ్ అనే లెటర్ని రాయాలి. దాంతో హౌస్, ఇది ఏంటి? హౌస్. నెక్స్ట్ ఇదేంటి? బి, ఇక్కడ ఏమొస్తుంది? బి. ఇదేంటి? బ్యాట్. నెక్స్ట్ ఇదేంటి? కప్, CUP, కప్. నెక్స్ట్ ఇదేంటి? DREE, ట్రీ. నెక్స్ట్ ఇదేంటి? కీ, KEY, కీ. నెక్స్ట్ ఇది LAMP, ల్యాంప్. నెక్స్ట్ ఇది KITE, కైట్. నెక్స్ట్ ఈ పిక్చర్ ఏంటి? లోటస్. ఏంటి ఇక్కడ? LOTUS, లోటస్. ఇక నెక్స్ట్ వర్క్షీట్లోకి వెళ్ళిపోతాం. ఈ వర్క్షీట్లో సాల్వ్ ద సమ్స్ అంటే ఇవి ఏం చేయాలంటే 1 into 2 కదా, కాబట్టి మనం ఇక్కడ 2 రాస్తాం. నెక్స్ట్ 2 into 2, 2 into 2 ఈక్వల్స్ టు 2 plus 2, 2 plus 2 ఏంటి? 4 కదా, 2 మళ్ళీ 2 కదా, అలా కాబట్టి మనం 4 అనేది రాస్తాం. 3 into 2 ఈక్వల్స్ టు 2 plus 2 plus 2, 2 plus 2 4, 4 plus 2 6. ఓకే, నెక్స్ట్ 4 into 2, 4 into 2ని మనము ఎలా రాసుకోవాలి? 2 plus 2 plus 2 plus 2 అంటే 2ని 4 టైమ్స్ అనేది రాసుకోవాలి. 4 2s 8, అలా అంటే 2 plus 2 plus 2 plus 2 అలా 4 టైమ్స్ 2ని కౌంట్ చేస్తే మనకు 8 అనేది వస్తుంది. అలాగే పిల్లల చేత అన్ని ఈ నంబర్స్తో అలా 5 into 2 ఉంది కదా, 2ని అలా 5 టైమ్స్ రాసి 5 into 2 అనేది రాయించాలి. నెక్స్ట్ 6 into 2 సేమ్ అంతే, 2ని 6 టైమ్స్ రాయించి 6 to the 12 అలా రాయించడం ద్వారా ఏంటంటే వాళ్ళకి టేబుల్స్ రావడం ప్లస్ అడిషన్స్ కూడా చేయడం అనేది ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే ఈ వర్క్షీట్లో ఐడెంటిఫై ద పిక్చర్ అండ్ రైట్ ద స్పెల్లింగ్. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చాను కదా, దాన్ని ఐడెంటిఫై చేస్తూ దాని నేమ్స్ అనేది రాయాలి. అంటే పిల్లలకి వాళ్ళు పిక్చర్స్ త్రూ వర్డ్స్ని రాయడానికి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పిక్చర్స్ని ఐడెంటిఫై చేసి ఆ నేమ్స్ని రాయడానికి ట్రై చేస్తారు. ఓకే, ఇక్కడ ఏంటిది? ట్రీ, TREE, ట్రీ. నెక్స్ట్ ఇదేంటి? సన్, SUN, సన్. నెక్స్ట్ ఇదేంటి? కప్, CUP, కప్. నెక్స్ట్ ఇదేంటి? లెగ్, LEG, లెగ్. నెక్స్ట్ ఇదేంటి? రాకెట్, ROCKET, రాకెట్. నెక్స్ట్ ఇదేంటి? లీఫ్, LEAF, లీఫ్. ఇలా ఏంటంటే నేర్పించడం ద్వారా వాళ్ళు పిక్చర్ ఏంటనేది ఐడెంటిఫై చేస్తూ ఆ నేమ్ రాయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఈ వర్క్షీట్లో ఈచ్ లెటర్ ఈజ్ ఈక్వల్ టు ద ఆర్డర్ లెటర్ దట్ కమ్స్ ఆఫ్టర్ ఇట్. అంటే A ఈక్వల్స్ టు B, B ఈక్వల్స్ టు C, C ఈక్వల్స్ టు D, D ఈక్వల్స్ టు E. ఏంటంటే ఇక్కడ A తర్వాత మనకి B వస్తుంది కదా, అలా B తర్వాత C లెటర్ వస్తుంది, C తర్వాత D, అలా D తర్వాత E వస్తుంది కదా. అయితే మనం K తర్వాత ఏ లెటర్ అయితే ఇక్కడ వస్తుందో ఆ లెటర్ అనేది K తర్వాత ఇక్కడ రాయాలి. నెక్స్ట్ D తర్వాత వచ్చే లెటర్, F తర్వాత వచ్చే లెటర్, దాంతో మనకి ఒక స్పెల్లింగ్ అనేది ఫామ్ అవుతుంది. K తర్వాత మనకి ఏ లెటర్ వస్తుంది? L. తర్వాత D తర్వాత ఏ లెటర్? E. నెక్స్ట్ F తర్వాత G. ఇక్కడ మనకు ఏం స్పెల్లింగ్ వచ్చింది? లెగ్, LEG, లెగ్. అలాగే A తర్వాత B, నెక్స్ట్ N తర్వాత O, తర్వాత M తర్వాత N, తర్వాత D తర్వాత E కదా. మనకి ఏం లెటర్ వచ్చింది? ఇక్కడ ఏం వర్డ్ వచ్చింది? BONE, బోన్. అలాగే Q తర్వాత వచ్చే లెటర్, H తర్వాత వచ్చే లెటర్తో కూడా మనకు ఒక స్పెల్లింగ్ అనేది వస్తుంది. చూద్దాం. K తర్వాత L, నెక్స్ట్ H తర్వాత HI, నెక్స్ట్ U తర్వాత B, నెక్స్ట్ D తర్వాత E, నెక్స్ట్ Q తర్వాత R. ఏంటిది? లివర్, LIVER, లివర్. ఓకే, నెక్స్ట్ K తర్వాత ఏం లెటర్ వస్తుంది? L. నెక్స్ట్ T తర్వాత ఏమొస్తుంది? U. నెక్స్ట్ M తర్వాత N, నెక్స్ట్ F తర్వాత G, నెక్స్ట్ R తర్వాత S. కాబట్టి మనకి ఇది ఒక స్పెల్లింగ్ అనేది ఫామ్ అయింది. ఏంటిది? లంగ్స్. ఇక్కడ లెగ్, బోన్, లివర్, లంగ్స్. ఇలా మనకి పిల్లలకి వర్డ్స్ అనేది నేర్పించడం ఈజీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే లెటర్ తర్వాత నెక్స్ట్ వచ్చే లెటర్ కూడా వాళ్ళు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. పేరెంట్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వర్క్షీట్స్, మంచి మంచి యాక్టివిటీస్తో మరో వీడియోలో మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. మీకు కనుక ఇంకా ఎలాంటి వర్క్షీట్స్ కావాలి, ఎలాంటి సబ్జెక్ట్స్ అంటే ప్రైమరీ సెక్షన్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ కావాలో మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అలాంటి వర్క్షీట్స్ చేయడానికి నేను ట్రై చేస్తాను. Thank you for watching. Please subscribe Sai Learning World channel for more videos.